మేడం బ్యాలెన్స్ వాళ్ళు ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం మా ఇటు తిరుగు సైడ్ వాళ్ళు కొద్దిగా వెనక్కి రండి, సైడ్ వాళ్ళు వెనక్కి రండి. సార్ సార్ సైడ్ వాళ్ళు కొద్దిగా వెనక్కి రండి. అందరు పది గట్ట వెనక్కి ఆ కార్డు వచ్చే వరకు రసీదు ఇస్తారు ప్రతి నెల. రసీదు మీ దగ్గర ఉండాలి. రూ7,000 మీ పెన్షన్. గతంలో ఎంత వచ్చేది? మళ్ళీ పోయిన 2-3 నెలల నుంచి 4 వాయిదాలు. ఇప్పుడు వాయిదాలు ఏమి లేవమ్మా. ఏదైతే రూ1,000 పెంచి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం తన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు తొలి మాసంలో పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని, తర్వాత ప్రతి మాసం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అన్ని కేటగిరీల వాళ్ళకి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి మొత్తాన్ని పంపిణీ చేస్తాము, ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశలో ఈరోజు జూలై 1వ తారీఖు మేము 3 మాసాలకు ముందే చెప్పాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, జూలై 1వ తారీఖు అంతా ఈ పెన్షన్లను మేము పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పంపిణీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరందరూ చూశారు, మరి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి 7,000 రూపాయలని ఇస్తూ, వికలాంగులకు 6,000 రూపాయలని ఇస్తూ ఈ విధంగా ఈ యొక్క మరి పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టాం.